ఎక్కడికి వెళ్తున్నాను చూస్తున్నారా ఫ్రెండ్స్? ప్రతిసారి దేవుణ్ణి ఎత్తుక్కుంటూ వెళ్ళే మనం ఈసారి దయ్యాన్ని ఎత్తుక్కుంటూ వెళ్తున్నాం. షాక్ అయ్యారా? ఎస్, నిజంగానే మనం దయ్యాన్ని ఎత్తుకుంటూ వెళ్తున్నాం ఇప్పుడు. సో అదేంటో తెలుసుకోవాలనుకుంటే మనం మొత్తం వీడియో చూసేయాలన్నమాట. సో ఆ కథ ఏంటి, ఆ కార్ఖానా ఏంటి అనేది మొత్తం చూసేయండి. నిజంగా ఈ వీడియో మీకు మంచి థ్రిల్ అయితే ఇస్తుంది. సో వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు హాయ్ ఎవరీవన్, దిస్ ఇస్ కృష్ణ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ నాతోరా. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇక మొదలెడతాం. సో ఈ వీడియోలో మీకు కనిపిస్తుంది దాన్ని బట్టి అర్థమైపోయి ఉంటుంది ఇది గోల్కొండ ఫోర్ట్, హైదరాబాద్ అని. ఫ్రెండ్స్, గోల్కొండ ఏంటి, దయ్యం ఏంటి అనుకుంటున్నారా? ఎస్, మీరు విన్నది నిజమే. కావాలంటే మీరు హైదరాబాద్లో హాంటెడ్ ప్లేసెస్ అన్ని సెర్చ్ చేయండి, ఖచ్చితంగా దాంట్లో గోల్కొండ ఫోర్ట్ వస్తుంది. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ నిజంగానే కొంచెం లైక్ ఇన్సిడెంట్స్ జరిగాయి. నైట్ టైం ఎలో లేదు గోల్కొండ ఫోర్ట్లోకి, 80% ఎలో చేయరు. సో ఇప్పుడు 1 by 1 మనం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. అండ్ ఫ్రెండ్స్, ఇదేంటి డే టైంలో వచ్చారనుకుంటున్నారా? లేదు, ఈవినింగ్ టైమే వచ్చాం అనమాట. మెల్లగా ఎక్స్ప్లోర్ చేద్దాం, చీకటి అయ్యేంతవరకు ఉండడానికి ట్రై చేద్దాం. కానీ ఫ్రెండ్స్, ఇంతకుముందు లాగా కాకుండా ఇప్పుడు జనాలు చాలా తగ్గారనమాట గోల్కొండ ఫోర్ట్కి. మేము ప్రతిదీ ఎక్స్ప్లోర్ అయితే చేసాం. నిజంగానే మా వీడియోలో ఒకటి రికార్డ్ అయింది. ఆ రికార్డ్ అయిన విషయం మేము ఇంటికి వచ్చి చూసుకునేంత వరకు కూడా మాకు తెలియదు, ఎందుకంటే మేము వీడియో రికార్డ్ చేసేటప్పుడు ఏం లేదు. సో ఆ వీడియో మీరు చూడాలనుకుంటే కంటిన్యూ చేసేయండి. అండ్ గాయ్స్, మీకు ఈ వీడియో 2 టైప్స్లో ఉపయోగపడుతుంది. ఒకటి, మీరు గోల్కొండ చూడని వాళ్ళు అయితే గోల్కొండ చూసేయండి ఈ వీడియోలో. అండ్ హారర్ సీకర్స్ అయితే మాత్రం మీకు డబల్ ధమాకా గోల్కొండ ప్లస్ హారర్ సీన్స్. అండ్ సీన్స్ అంటే సినిమాలో పెట్టేసింది కాదండి, ఇది డైరెక్ట్గా మా కెమెరాతో తీసిన వీడియో ఫుటేజ్. లిటరల్లీ ఇలా రికార్డ్ అవుతుందని మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో మిస్ అవ్వకండి, చాలా బాగుంటుంది వీడియో. గుహలా ఉంది, మనం ఎక్కి చూద్దాం. ఫ్రెండ్స్, ఈ కోటని చూస్తే కొంచెం దీని చరిత్ర కూడా తెలుసుకుందాం మనం ఇప్పుడు. ఇది కోట నార్మల్ కోట కాదు, ఇది చాలా మిస్టరీస్తో నిండిన కోట. ఎన్నో రహస్య మార్గాలు ఉన్నాయి ఈ కోట నుంచి. అండ్ ఈ కోటని 800 సంవత్సరాల క్రితం కాకతీయులు మొదట నిర్మించారనమాట ఈ కోటని. తర్వాత ఇది బహుమని సుల్తాన్ దగ్గరకు వెళ్ళింది. ఆపై కుతుబ్ షాహీ రాజులు దీన్ని మరింత అభివృద్ధి చేశారనమాట. తర్వాత వాళ్ళు దీన్ని రాజధానిగా 160 సంవత్సరాల పాటు పాలించారు. అంటే ఈ కోట ఎన్నో రాజవంశాలను చూసింది. ఎప్పుడు ఖాళీగా ఉన్న గోల్కొండ ఇప్పుడు ఖాళీగా కనిపిస్తుంది. ఫ్రెండ్స్, నేను చాలా చోట్ల చూశాను గోల్కొండ ఫోర్ట్లో ఎందుకు ఇలా కర్రలతోటి ఆర్ బ్యారికేడ్స్ తోటి ఎంట్రన్స్ లేకుండా పెడుతున్నారు నాకు అర్థం కావట్లేదు. ఐదర్ ఇట్లా కూలటానికి లేకుండా సపోర్ట్గా కర్రలతో పెడుతున్నారు అవ్వచ్చు, బట్ కిందకి ఇంకా రూట్ ఏమైనా ఉందా? అసలు దేని మీద సపోర్ట్ తీసుకొని పెడుతున్నారు? ఇదైతే గుహలానే ఉంది, అసలు కింద ఏముందని. కానీ ఇట్లా స్టాప్ చేయాల్సిన అవసరం లేని ప్లేసెస్లో కూడా ఇట్లా కర్రలతో పెడుతున్నారు. సో ఎనీవే, అండ్ ఫ్రెండ్స్, గోల్కొండ ఫోర్ట్లో అసలు ఈ దయ్యం కథ ఏంటి, దాని స్టోరీ ఏంటి? నేను ఇక్కడ ఉన్న లోకల్ వాళ్ళని ఎంక్వైరీ చేశాను, ప్లస్ సోర్సెస్ చాలా ట్రై చేశాను, నేను ఆన్లైన్లో కూడా చూశాను. అండ్ ఎక్కువ సర్క్యులేట్ అవుతున్నది ఏంటంటే ఇక్కడ స్టోరీ, ఇక్కడ ఉన్న దయ్యం పేరు తారామతి. ఆ టైంలో రాజుగారు ఉన్న టైంలో రాజుగారికి చాలా ఇష్టమైన వ్యక్తి, రాజుల కాలంలో రాజుగారికి ఇష్టమైన వ్యక్తి తారామతి గారు. ఈమె ఒక నర్తకి ప్లస్ ఆ రాజుగారి యొక్క వైఫ్ అయి ఉండొచ్చు. ఆవిడికి రాజుగారు అంటే చాలా ఇష్టం. సో
సో ఆవిడ చనిపోయేటప్పుడు కూడా రాజుగారిని వదిలి వెళ్ళలేక ఆమె చనిపోయిన తర్వాత ఇక్కడే తిరుగుతున్నారు ఇంకా రాజుగారి గురించి, ఆయన చనిపోయిన తర్వాత కూడా అని చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళు అంటున్నారు. అండ్ దీనికి తోడు అప్పుడప్పుడు మనకి గోల్కొండ ఫోర్ట్లో యాంక్లెట్ సౌండ్స్ వస్తుంటాయంట ఈవినింగ్ టైమ్స్ ఆర్ సెక్యూరిటీ గార్డ్స్కి, ఇక్కడ ఉన్న వాళ్ళకి అప్పుడప్పుడు వినిపిస్తూ ఉంటుందంట. అందుకనే గోల్కొండ ఫోర్ట్ ఈవినింగ్ 6:30 తర్వాత లాక్ చేసి ఉంచుతారని చెప్పేసి అందరూ అంటుంటారు. బట్ ఆఫ్టర్ 6:30 కూడా ఇక్కడ లైట్ షో జరుగుతుంది, బట్ గోల్కొండ ఫోర్ట్లోకి ఎంట్రీ ఉండదు. ఒక్కళ్ళే తిరిగిన వాళ్ళకి చాలామందికి ఎక్స్పీరియన్స్ అయింది, ఇలా చాలామంది అన్నారు కూడా. సో ఆ రాజుగారిని వదిలి వెళ్ళలేక ఆమె ఇంకా ఇక్కడే ఆత్మగా తిరుగుతున్నారని చెప్తుంటారు. చాలామందికి ఎక్స్పీరియన్స్ అయింది కూడా అంటున్నారు. సో చూద్దాం. నేను స్టార్టింగ్లోనే చెప్పినట్టు నిజంగానే ఒక చోట మాకొకటి రికార్డ్ అయ్యాను. లిటరలీ షాక్ అది చూసిన తర్వాత. అండ్ గోల్కొండ కోట గురించి 2 ఫ్యాక్ట్స్ చెప్తాను. ఒకటి, ఇందాక మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా, మనకి చాలా రహస్య మార్గాలు ఉన్నాయి గోల్కొండ ఫోర్ట్ నుంచి అని. వన్ ఆఫ్ ద రహస్య మార్గం ఏంటంటే మనకి గోల్కొండ ఫోర్ట్ నుంచి చార్మినార్కి ఇక్కడ రహస్య మార్గం ఉందన్నమాట. అది ఇప్పటి వరకు అయితే పూర్తిగా కనుగొనబడలేదన్నమాట, బట్ అదైతే నిజంగానే ఉంది. ఆ టైంలో రాజులు తప్పించుకోవడానికి వాడేవారు అనమాట. అండ్ ఫ్యాక్ట్ నెంబర్ 2, మన ప్రపంచ ప్రసిద్ధి చెందిన కోహినూర్ డైమండ్ను గోల్కొండ ప్రాంతం నుంచి తవ్వి తీయడం జరిగింది. ఇది ఆ సమయంలో గోల్కొండ ఎంత సంపన్నంగా ఉండేదో చెప్పడానికి ఇది ఒక ప్రూఫ్ లాంటిది. అందుకని ఆ రోజుల్లో జనాలు గోల్కొండను దైవం ఇచ్చిన కోట అని కూడా అనేవారట. ఏమై ఉంటుంది ఇది? ఆనాటి కారాగారమా అయి ఉండొచ్చా? శిలాశాసనం కూడా ఉంది సంథింగ్. రామదాసు ప్రిజన్ ఇదే. చూద్దాం రండి ఆ టైంలో ఎలా ఉండిందో. గోల్కొండ ఇంతగా ఖాళీగా అవ్వటం నేను చూడలేదు. ఇంతకుముందు ఒకసారి వచ్చాను, కాకపోతే ఇంత ఖాళీ లేదు. అండ్ నేను విన్నదాని ప్రకారం కూడా ఎప్పుడు జనాల రద్దీ ఉంటూనే ఉంటుంది గోల్కొండ ఫోర్ట్లో, కానీ ఇంత ఖాళీగా ఎప్పుడూ లేదు గోల్కొండ ఫోర్ట్.
ఫ్రెండ్స్ కోట మొత్తం తిరగగానే చివరికి మనం మిగిలిన ప్లేస్ ఇది. బట్ ఈ ప్లేస్ కొంచెం స్ట్రేంజ్గానే ఉంది. లైక్ ఏదో సంథింగ్ నెగిటివ్ ఫీలింగ్ ఇక్కడ ఈ ప్లేస్లో మెయిన్గా. ఈ ప్లేసెస్ అయితే చాలా చీకటిగా ఉన్నాయి. మీకు వినిపిస్తున్నాలే ఇక్కడ యాక్చువల్గా గబ్బిలాలు ఉన్నాయి, మీకు కనిపించట్లేదు. బట్ ఐల్ ట్రై. సౌండ్ వినిపిస్తుంది అనుకుంటున్నా. చూసారుగా, మీకు ఇది లైవ్ రికార్డింగ్. లోపల ఎలా ఉందో మీకు అర్థమవుతుంది. ఐ హోప్. చాలా ఘోరంగా ఉందన్నమాట. ఖచ్చితంగా ఇక్కడ నిజంగానే ఉన్నా మనం ఆశ్చర్యపోక్కర్లేదు తారామతి గారు. ఫ్రెండ్స్, మేము అలా వీడియో రికార్డ్ చేసినప్పుడు ఏదో హస్కీగా ఏదో వాయిస్ వినిపించింది, ఏదో చిన్నగా మూలుగుతున్నట్టు అలా వినిపించింది అనమాట. సో మళ్ళీ మేము ఏదైనా వాయిస్ వినిపిస్తుందా లేకపోతే ఏదైనా కనిపిస్తుందా అని రికార్డ్ చేస్తూ ఉన్నాం. అప్పుడే మా కెమెరాలో ఇది రికార్డ్ అయింది. మీరు అది చూసారా? ఆ వెలుతురు ఏంటో ఏం అర్థం కాలేదు. మేము లైట్ వేసి చూద్దామని ట్రై చేసాం. బట్ సడన్గా మా దగ్గర ఉన్న ఎక్విప్మెంట్లో ఉన్న లైట్స్ వర్క్ చేయడం ఆగిపోయింది. సో నేను మళ్ళీ పక్క తీసుకొచ్చి ఇది ఆన్ ఆఫ్ చేయడానికి ట్రై చేశాను. తర్వాత అక్కడ పక్క తీసుకొచ్చిన తర్వాత ఆన్ చేస్తే ఆన్ అయింది. మళ్ళీ అక్కడ తీసుకెళ్తే సమ్ ఎలక్ట్రికల్ థింగ్స్ కొన్ని కెమెరా కానీ వర్క్ చేయలేదు. సో ఇక్కడ మేము ఫోన్తో రికార్డ్ చేసుకోవాల్సి వచ్చిందన్నమాట. అందుకనే. సో ఇది మీకేమనిపిస్తుంది? ఆ లైట్, ఆ చిన్న వెలుతురు ఏంటది? సో మీకేమనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ నా ద్వారా. అండ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ నుంచి ఫాలో అయిపోండి.